నిన్న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వేటీ న్యూస్ వల్ల కాంక్లేవ్కి వెళ్ళారు. ఆ వేటీ న్యూస్ కాంక్లేవ్లో రేవంత్ రెడ్డి గారు చాలా మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చి అన్ని అబద్ధాలు చెప్పారు. ఆయన అన్ని సబ్జెక్టుల మీద అబద్ధాలు చెప్పినారు. ఇక కొన్ని చోట్లయితే ఘోరమైన అబద్ధాలు చెప్పారు. ఇక నాకు టైం లేదు, ఎందుకంటే ఈ ప్రతిసారి మీడియా బ్రీఫింగ్ దాదాపుగా 1 అవర్ అవుతున్నది. మీడియా మిత్రులకు కూడా సహనం నశిస్తున్నది. కానీ మరి కొన్ని విషయాలు, ప్రత్యేకించి మైనర్ బాలికల రక్షణకు సంబంధించి ప్రభుత్వం ఈ విషయంలో స్పందించిన తీరు గురించి రేవంత్ రెడ్డి గారు చాలా ఘోరమైన అబద్ధాలు చెప్పారు. ఆ విషయాల మీద నేను నిజాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి పార్టీ మీద ఉన్నది. అందుకొరకే ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇక రేవంత్ రెడ్డి గారు ఏమన్నారనేది మీ మెమరీ మళ్ళొకసారి రిఫ్రెష్ చేయడం కోసం ఒకసారి వారి ఇంటర్వ్యూను మేము ఒకసారి ప్లే చేద్దాం అనుకుంటున్నాం. ఒక 2-3 నిమిషాలు ఉంటుంది, అంతకనే. ప్రధానమంత్రికి 9-10 తారీఖు 10,000 మంది పోలీసులతో రక్షణ కల్పించాల్సి వచ్చింది. ప్రధానమంత్రి గారు ఒక్క ప్రోగ్రామ్ అటెండ్ కావాలి, 6 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యాయి. హైటెక్ సిటీ కావచ్చు, సింధు హాస్పిటల్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బేగంపేట కావచ్చు, పరేడ్ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్. వేలాది మంది కార్యకర్తలు వచ్చినప్పుడు సిస్టమ్ మొత్తము 4 days కంటిన్యూస్గా 10,000 పోలీసు ఈ మొత్తం కమిషనరేట్లలో అందరూ అక్కడనే డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ. చిన్న మిస్టేక్ జరిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదే ఉంది. అందులో హైదరాబాద్ హై సెన్సిటివ్ సిటీ. రకరకాల దేశంలో ఏ మూలన ఐఎస్ఐ దాడులు జరిగితే కూడా దాని మూలాలు అప్పుడప్పుడు హైదరాబాద్లో వెళ్తూ ఉంటాయి. సో ప్రధానమంత్రి పర్యటనను చాలా సీరియస్గా తీసుకొని 10th రోజు 11th పొద్దున్నే ఇమ్మీడియట్గా సెక్షన్స్ ఆర్డర్స్ వేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చినాం. ఇప్పుడు దాంట్లో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూస్ మీద 2 రకాల ఆరోపణలు ఉన్నాయి. 2 రకాల ఆరోపణలు ఉన్నప్పుడు ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు కూడా పోయి పోలీస్ స్టేషన్లో అంతకంటే ముందే కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 గంటల తర్వాత వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అతను ఇచ్చిన కంప్లైంట్ కరీంనగర్లో ఇచ్చిండు, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ సైబరాబాద్లో ఇచ్చిండు. కంప్లైంట్స్ను బేరీజ్ వేసుకోవడమే కాకుండా ఇప్పుడు అందులో ఉన్న ఆరోపణలని అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ఫోక్సో కేసులో పర్టికులర్గా మైనర్ గర్ల్ విషయంలో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి లేదు. ఇమ్మీడియట్గా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆర్డర్స్ చేసి ఇమ్మీడియట్గా నోటీస్ ఇస్తే అతను అబ్స్కాండ్లో ఉన్నాడు. సో ఈరోజు మేము చేస్తున్న దాంట్లో చట్టబద్ధంగా ఒకవేళ అడావిడికి వెళ్ళి మేము ఇంటి మీద పడి 1000 మంది పోలీసులను పంపిస్తే మీరేమంటే రాజకీయ వివక్ష. ప్రధానమంత్రి సభ విజయవంతమైనందుకు రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి భయపడిపోయి బండి సంజయ్ మీద పోలీసులతో దాడులు చేయించినా మళ్ళీ మీరే మాట్లాడేటోళ్ళు. సో ఇప్పుడు ఎవరికి మా ప్రభుత్వంలో నేను మీకు చెప్తున్నా, అది సినిమా స్టార్లు అయినా సరే, ప్రజాప్రతినిధులైనా సరే, వాళ్ళ పిల్లలైనా సరే, ఎవ్వరికి మినహాయింపు లేదు. మీరు నన్ను చూసిండ్రు సినిమా తారల విషయంలో ఎట్లా వ్యవహరించినా, ప్రజాప్రతినిధులు డ్రగ్స్లలో దొరికితే ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీలైనా నేను ఏ విధంగా తీసుకొచ్చినా ఇందులో కూడా ఎలాంటిది లేదు. ఇది మైనర్ గర్ల్ ఇష్యూ. మేము గట్టిగా చెప్పడానికి లేదు, ఎట్లా పడితే అట్లా వ్యవహరించడానికి లేదు. ఆ బాధిత కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను న్యాయం చేస్తానని ఒక హామీ ఈ వేదిక నుంచి ఇవ్వగలుగుతారా సార్? నేను అనేది ఎవరైతే నేరస్తులు ఉందో 100% శిక్షించే బాధ్యత నాది. హోంశాఖనే కాదు, నేను ముఖ్యమంత్రిని. నేను పక్కడ్బందీగా ప్రణాళిక చేస్తున్నా. నేను ఒకవేళ సహాయం చేయాలంటే ఫోక్సో కేసే పెట్టాను కదా నర్సింగ్. ఫోక్సో కేసు పెట్టిన, కంప్లైంట్ వచ్చిన గంటలో ఫోక్సో కేసు పెట్టిన అంటే వాట్ ఈజ్ మై కమిట్మెంట్? ఫోక్సో కేసు ఎందుకు పెడతాం? ఏదో అమ్మాయి వచ్చింది, మదర్ వచ్చింది, మదర్ సరే, మళ్ళీ నేను ప్లే చేస్తాను. సో ముఖ్యమంత్రి గారు మీరు చాలా కాన్ఫిడెంట్గా అన్ని అబద్ధాలే చెప్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా. నేను మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు జరిగిన విషయాలు నేను చెప్తాను. ముఖ్యమంత్రి గారు మీకు కొన్ని ప్రశ్నలు కూడా ఇస్తాను. నేను 2000 మొట్టమొదట ఏ కేంద్ర మంత్రి ఉన్నా, కిషన్ రెడ్డి గారైనా, బండి సంజయ్ గారైనా, ఇంకెవరైనా కేంద్ర మంత్రులున్నా, రాష్ట్ర గవర్నర్ గారైనా, వాళ్ళు ఏదన్నా అవసరం ఉన్నా, సమస్య ఉన్నా వాళ్ళు లోకల్ పోలీసులకు చెప్పరు. రాష్ట్ర గవర్నరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్కు చెప్పరు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు బర్కత్పురాలు ఉంటారు, ఆయన బర్కత్పుర పోలీస్ స్టేషనో కాచిగూడ పోలీస్ స్టేషన్లకో చెప్పరు. అదేవిధంగా బండి సంజయ్ గారు వారు ఎక్కడుంటారు? కరీంనగర్లో ఉంటారు, కరీంనగర్ పోలీసు వాళ్ళకి చెప్పడు, డైరెక్ట్ ముఖ్యమంత్రితోనే మాట్లాడతారు. అది ప్రోటోకాల్. నేను 2001వ సంవత్సరం నుంచి 2004వ సంవత్సరం వరకు కరీంనగర్ ఎస్పీగా పనిచేశాను. ఆ టైంలో 2002వ సంవత్సరంలో మార్తాండరావు అని చెప్పేసి
ఒక స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ను నక్సలైట్లు కిడ్నాప్ చేస్తారు. వారు ఆనాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇప్పుడు బండి సంజయ్ గారు కరెక్ట్గా ఏ పొజిషన్లో ఉన్నారో, ఆనాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు, మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు వారు. చెన్నమనేని విద్యాసాగర్ రావు గారికి డిస్టెంట్ రిలేటివ్. ఆ విషయం మాకు తెలిసిన వెంటనే మేమందరం కూడా కమాండో దళాలను, డిస్ట్రిక్ట్ గార్డ్స్ని అందరినీ కూడా రెడీ చేసి ఏ అడవుల్లోకి ఈ కాంట్రాక్టర్ను తీసుకొని పోయారని చెప్పేసి మేము ఆపరేషన్స్ కోసం తయారవుతుంటే ఉదయం 6 గంటలకు మాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ ఏమని వచ్చిందా అంటే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు నాకు కాల్ చేశారు. కాల్ చేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. వారేమన్నారు, ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేసి ఆతి చూసి చాలా జాగ్రత్తగా ఈ ఆపరేషన్స్ చేయాలి, ఒకటేసారి కమాండో దళాలను దింపకండి, ఆ నక్సలైట్లు ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆ బాధిత ప్రాణాలకు హాని కలిగించే ప్రమాదం ఉన్నది, అందుకొరకు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే జిల్లా ఎస్పీతో ఆనాడు మాట్లాడాడు. అది జనరల్గా ప్రోటోకాల్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎప్పుడు కూడా కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐకో లేకపోతే కానిస్టేబుల్కో పోయి నువ్వు వాడిని పట్టుకుంటాను, నువ్వు వీని పట్టుకుంటాను డైరెక్ట్ చెప్పరు జనరల్గా. ఇక్కడ నాకుండే అవగాహన మేరకు జనాలందరూ కూడా అనుకుంటున్నది, అందరికీ తెలిసింది, అలా రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఆ విషయం. ఈ బండి సాయి భగీరథ్ ఈ మైనర్ బాలిక జీవితంతో ఆడుకుంటున్నాడన్న విషయం, ఆమెపై అఘాయిత్యం చేసిండు అన్న విషయం బండి సంజయ్ గారు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి చెప్పుంటారు. చెప్పకపోతే ఈ విషయం తెలవదు ఆయనకు అసలు పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్సే రావు. మొట్టమొదటి పాయింట్. మరి ఆ బండి సంజయ్ గారు మీకు ఎప్పుడు చెప్పిండ్రా లేదా? ఇవాళ ముఖ్యమంత్రి చెప్పాలి ప్రజలకు. చెప్తే ఎప్పుడు చెప్పిండు? చెప్పిన వెంటనే మీరు డీజీపీకి ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు? డీజీపీకి మీరు ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు? ఆయన కింద ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు? ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ ఈ వీడియోలో 4 సార్లు 5 సార్లు మాట్లాడి ఇమ్మీడియట్గా చేసిన బండి సంజయ్ గారు మీకు తన కుమారుడు ఈ అమ్మాయి వ్యవహారంలో ఏదో ప్రమాదం అయ్యేటట్టుంది, నా కుమారుడిని రక్షించాలా అని చెప్పి మీకు చెప్పినప్పుడు మీరు కింద మీ అధికారులకు డీజీపీ గారికి చెప్పినరా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి చెప్పినరా, లేకపోతే కరీంనగర్ పోలీస్ కమిషనర్ చెప్పినరా, ఎవరికి చెప్పిండ్రు అనేది మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత హోంమంత్రిగా మీ మీద ఉంది రేవంత్ రెడ్డి గారు. మీరు ప్రతిసారి కూడా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ఐపీఎస్ నుంచి రాజీనామా చేసిండు, మళ్ళీ ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ గురించి ఆయనకు మాట్లాడే అర్హత లేదు. అయ్యా నేను ఐపీఎస్ నుంచి రాజీనామా వాలంటరీగా చేసి మీలాగానే ఏమంటారు రాజకీయాల్లోకి నేను వచ్చిన తర్వాత నా పోలీస్ బ్రెయిన్ను ఆల్మోస్ట్ నేను పక్కకు పెట్టిన, కానీ మీరు మళ్ళీ నా పోలీస్ బ్రెయిన్ను నిద్రలేపుతున్నారు ఇన్ని తప్పులు చేసుకుంటా. ఇలా మేము అడుగుతున్నది, నేను ఇన్వెస్టిగేట్ చేస్తా అని చెప్తాను, నేను ఇన్వెస్ట్ చేసే అధికారాలు నా దగ్గర లేవు. మీరు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు. చట్టం ఇది చెప్తుంది, ఈ విధంగా చెయ్యాలి, అందరూ జనరల్గా ఈ విధంగా చేస్తారు, మీరు ఎందుకు చేయడం లేదు అని చెప్పి హోంమంత్రిగా మీ అధికారులకు మీరు చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అంతే తప్ప నేను ఇన్వెస్టిగేట్ చేస్తా, ఎస్ఐ నువ్వు ఏం చేసినావు, పొద్దున ఏం చేసినావు, రాత్రి ఏం చేసినావు, కేసు డైరీలో ఏం రాసినావు, జీడీ ఎప్పుడు ఆపినావు, ఎందుకు ఆపినావు, ఎఫ్ఐఆర్లో డిఫాక్టో కంప్లైంట్ ఏమి ఇచ్చింది అని నేను అడుగుతలేను కదా. నా కాల్ డీటెయిల్స్ తీసుకో, నా ఫోన్ డీటెయిల్ ఇక్కడనే ఉంది, నా ఫోన్ డీటెయిల్ మొత్తం నీకే ఇస్తా, కాల్ డీటెయిల్స్ తీసుకో. నేను ఎవరికి చెప్తలేను, నాకు అవసరం కూడా లేదు. మీరు చేయాల్సిన డ్యూటీ చేయడం లేదు అని ప్రజలందరూ కూడా హాహాకారాలు చేస్తున్నారు కాబట్టే ఈరోజు మేము రంగంలోకి దిగాల్సిన అవసరం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పాలసీ అది. అంతే తప్ప నేను ప్రతిసారి కూడా మీ ఇన్వెస్టిగేషన్లో ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు, అవసరం కూడా లేదు. కానీ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, చట్టం తన పని తాను చేయనప్పుడు చేయించాల్సిన ముఖ్యమంత్రి నిందితులతో కలిసి కూర్చొని
అలాయ్ బలాయి తీసుకుంటున్నప్పుడు వేలాది మంది లక్షలాది మంది ప్రజలు చూస్తుండగా ఇక అడగకపోతే మేమేం చేయాలి మరి? సో మరి మీ దగ్గరికి మీరు అన్నారు కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము ఎఫ్ఐఆర్ చేసినామన్నారు. నిజంగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి రేవంత్ రెడ్డి గారు, మీరేం చెప్పిండ్రు ఆ రోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మీరు కరీంనగర్ పోలీస్కి ఏం చెప్పారు? ఇక్కడ ఆ మహిళ, నేను ఇవాళ కూడా మాట్లాడిన నా కుటుంబంతో, ఇక్కడ ఆ మహిళ 6 గంటలకు వచ్చిన వెంటనే ఆ స్టేషన్లో ఒక ఎస్ఐ వస్తాడు. ఫస్ట్ ఎస్ఐ చూసి అమ్మో ఇది చాలా డిఫరెంట్ కంప్లైంట్, మీరు దీన్ని మార్చుకొని రండి అంటే పాప ఎస్ఐ మార్చుకొని రమ్మంటే ఆమె మార్చుకొని కూడా వచ్చింది. వచ్చిన తర్వాత సిఐ వస్తాడు. సిఐ 9 గంటల నుండి 12 గంటల వరకు కనీసం ఆ అమ్మాయితో ఆమె మహిళతో మాట్లాడలేదు. ఇంట్లో ఒక్కతే బిడ్డ, అప్పటికే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఒక్కతే బిడ్డ ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది, తల్లేమో పోలీస్ స్టేషన్లో ఉంది. ఇది ఇలా ఉండగా కరెక్ట్గా అదే టైంలో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కుటుంబం మీద, ఈ అమ్మాయి మీద 17 సంవత్సరాల బాలిక మీద, తల్లి మీద, తండ్రి మీద ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు నిన్న ఏమన్నారు? బండి సాయి భగీరథే పోయి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు అన్నారు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా మీకు కొనసాగే అర్హత లేదు రేవంత్ రెడ్డి గారు. నిజంగా మీకు ఈ ప్రజలకు న్యాయం చేయాలన్న ఇంటెన్షన్ పూర్తిగా లేదు, లేకనే ఉండాలి. లేకపోతే పోలీసు వాళ్ళు మిమ్మల్ని కంటిన్యూస్గా తప్పుదో పట్టిస్తూనే ఉండాలి. మీరు 18 నిన్న వెయిట్ న్యూస్ ఇంటర్వ్యూలో మీరు ఏం చెప్పారు? 18 గంటలు రివ్యూ చేస్తుంటే ఆఫీసర్లు ఇంకా ఎన్నిసార్లు రివ్యూ చేస్తారు సార్ అని చెప్పి అలసిపోయి పారిపోతున్నారు, నన్ను చూశాను అన్నారు. 18 గంటల రివ్యూ చేస్తున్నా నాకు చాలా స్పష్టత ఉంది. నా ఎనర్జీ అంతా కూడా ప్రజా సంక్షేమం కోసమే పెడుతున్న తప్ప, ప్రజా రక్షణ కోసం పెడుతున్న తప్ప నన్ను ఇబ్బంది పెట్టిన శత్రువుల మీద నేను ఏ మాత్రం కూడా ఎనర్జీ పెడతలేను అని చెప్పి వాళ్ళ కర్మకు వాళ్ళు ఏమన్నా కానీ అని స్టేట్మెంట్ మీరు ఇచ్చిండ్రు. నిజంగా 18 గంటల రివ్యూ చేసిన వాళ్ళు మీకు కనీసం ఈ ఇన్ఫర్మేషన్ మీ కరీంనగర్ సిపి ఎట్లా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు? బండి సాయి భగీరథ్ అసలు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కే పోలే. ఆ విషయం మీకు పోలీసు వాళ్ళు చెప్పిండ్రా? ఆయన పోలే. అసలు ఆ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్లో ఆ సిగ్నేచర్ కూడా సాయి భగీరథ్ కాదు. మీరు చూడండి, సాయి భగీరథ్ పోలీసు వాళ్ళకు పెట్టిన ఒక ఈమెయిల్, సోకాల్డ్ ఈమెయిల్, అదేవిధంగా కరీంనగర్ 2 టౌన్లో ఆయన ఇచ్చిన షికాయత్ అంటే కంప్లైంట్, ఫిర్యాదు, అసలు ఆయన పోలేదండి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కు. మీరు ఎవరినైనా అడగండి, ఆయన ఇప్పుడు ఆయన రేపు దొరుకుతాడు కదా, మీరు తలుచుకుంటే దొరుకుతాడు ఆయన. ఇప్పుడు ఆయన దొరికిన తర్వాత ఆయన ఇంటరాగేట్ చేసేటప్పుడు అడగండి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ ఎవరు పోయినారు. మీరు ఇప్పుడు అడగండి రేవంత్ రెడ్డి గారు, ఫోన్ చేసి కరీంనగర్ సిపి గారిని అడగండి, బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీసులు అడుగు పెట్టిండా?